లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ProfitEverTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. 9649 42 పాయింట్స్ లాభంతో ఎన్ఎస్సి నిఫ్టీ కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతుంది. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ ఇవి. 9:15కి కరెక్ట్ నెంబర్స్ ఏ సంఖ్య దగ్గర నిఫ్టీ ఓపెన్ అవుతుందన్నది వేచి చూడాలి. అండ్ ఇందాకే అనుకున్నట్లుగా మనం బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. అలాగే ఏవైతే కంపెనీలు ముండి బకాయిల రూపంలో పేరుకుపోయి బ్యాంకుల వద్ద ఉన్నాయో అటువంటి కంపెనీల షేర్లో కూడా చాలా హైట్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ, బహుశా అవన్నీ వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈలోగా కొన్ని ఈమెయిల్స్ని మనం తీసుకోవడం ప్రారంభిద్దాం. రామకృష్ణారెడ్డి మెయిల్ పంపించారు. ఎస్బీఐ కాల్ ఆప్షన్ ఉందట, 295 కాల్ ఆప్షన్ ₹6 తీస్తున్నారు. హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఎస్బీఐ కాల్ ఆప్షన్ ప్రాబ్లీ నెక్స్ట్ 1 వీక్ మనకు టైం ఉందండి ఎక్స్పైరీకి. సో ప్రాబ్లీ ఐ థింక్ జనరల్లీ కాల్ ఆప్షన్ అనేది మనకి టైంని బట్టి ఐ థింక్ అవి కిల్ అయిపోతూ ఉంటాయి. సో నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ ఈవెన్ కాల్ ఆప్షన్ కూడా. ఐ థింక్ 283 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 276 కింద క్లోజ్ అవుతే మటుకు అగైన్ దెర్ వుడ్ బి సమ్ డౌన్ ట్రెండ్ ఎస్బీఐలో. సో 276 స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా 289.5 ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్. అక్కడికి వస్తే ఒకసారి ఎగ్జిట్ అవుతేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే అండి. తర్వాత మెయిల్ నరేంద్ర కుమార్ అడుగుతున్నారు. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ₹12 ఉన్నాయట, ఇప్పుడు 11.5 అయింది, ఏం చేయాలి? It's a industry completely in all sorts of regulatory issues and state on state ban on liquor అనేది చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇప్పటికి కూడా ఇట్స్ సెక్టర్ విచ్ హ్యాస్ నో కార్పొరేట్ గవర్నెన్స్లో కొద్దిగా ఇష్యూస్ ఉంటాయండి. ఎందుకంటే ఇది జిఎస్టీ కింద రాలేదు, స్టేట్ ఎక్సైజ్ కిందకే వస్తాయి కాబట్టి. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దట్ అండి. ₹0.5 ఒక ₹1.5 లాస్ అని చెప్పుకుని ఐ థింక్ ఇట్స్ బెటర్ టు కమ్ అవుట్. ట్రేడింగ్ బౌన్సెస్ ఉండొచ్చు, మనం చెప్పలేము, కానీ ఐ థింక్ ఈ ఇండస్ట్రీలో మాత్రం డెఫినెట్లీ ఇట్స్ నాట్ వర్త్ వైల్ ఇన్వెస్టింగ్ రైట్ నౌ. ఓకే. అలాగే ProfitEverTrade.in సైట్ని మనం రీవ్యాంప్ చేసాం, లుక్ అండ్ ఫీల్ మార్చాం, అలాగే కొన్ని అదనపు ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఒకసారి లాగిన్ అవ్వండి. ఎలా ఉందో ఒకసారి మాకు మీ ఫీడ్బ్యాక్ పంపించండి. ఏమైనా మార్పులు చేర్పులు అవసరం ఉన్నాయా అనేది ఒకసారి సజెస్ట్ చేయండి. అండ్ అప్డేటెడ్ వెబ్సైట్పై మీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థన. తర్వాత మెయిల్ సుకృత అడుగుతున్నారు. క్యాస్ట్రాల్ కొన్నారట 440లో, అలాగే ఐఓసి 439లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. ఇవి ఈ రెండు కూడా బాగా పడుతున్నాయి, ఏం చేయాలి? యావరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? క్యాస్ట్రాల్ యావరేజ్ వద్దండి, బికాస్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద ఆల్రెడీ ట్రేడ్ అవుతామని చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ షార్ట్ టర్మ్కి కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ కొద్దిగా వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. 419 మనకి కీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ₹80-90 పెరిగితే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ అగైన్ మీరు ట్రేడర్ అవుతే కనుక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అరౌండ్ 394 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఐఓసి ప్రాబ్లీ ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే తీసుకోవాలి. అదర్వైజ్ ఈవెన్ షార్ట్ టర్మ్కి ఈ స్టాక్ కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ప్రాబ్లీ 411 మనకు ఒక కీ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 440 అంటే ప్రాబ్లీ ఇక్కడ నుంచి అరౌండ్ ₹20-22 మూవ్ వస్తే కనుక అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్కి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ అగైన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ 1.5 ఇయర్ మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ 402 నుంచి 385 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ ట్రై టు బై. తర్వాత మెయిల్ రవీంద్రనాథ్ అడుగుతున్నారు. రికో ఆటో, రవీంద్రనాథ్ రెడ్డి వరంగల్ నుంచి. రికో ఆటో ఇప్పుడు కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ అండి, ఆటో ఆన్సిల్లో. ఐ థింక్ దే డూయింగ్ వెల్. సో ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే డెఫినెట్లీ నెక్స్ట్ 1 వీక్లో కొద్దిగా మార్కెట్ ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొనండి. కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న స్టాక్స్, ఈవెన్ ఆటో ఆన్సిల్లో కూడా. సో యూ హ్యావ్ టు మానిటర్ దెమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఎందుకంటే చాలా చేంజెస్ వస్తాయి ఆటో ఆన్సిల్ ల్యాండ్స్కేప్లో రాబోయే రోజుల్లో.
సో ఎక్కడైనా మీరు కొన్న తర్వాత ఒక 10-12% ఆర్ 5-7% జెమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి, ఎందుకంటే హైలీ లిక్విడ్ స్టాక్ ఇది కూడా. తర్వాత రవికుమార్ వైజాగ్ నుంచి మెయిల్ పంపించారు. ఆయన రిలయన్స్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్లో 36,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారట 2014లో. ఇప్పుడు దాకా ఏమి పెరగలేదు, అలాగే ఉంది. దీని నుంచి ఏదైనా ఫండ్కి స్విచ్ కావచ్చా? డెఫినెట్లీ అండ్ గోల్డ్ ఈజ్ నాట్ ఏ పెర్ఫార్మింగ్ అసెట్ క్లాస్ ఫర్ ది లాస్ట్ మీరు అన్నట్లుగా 3 years. సో దీని నుంచి బయటకు వచ్చేసి బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ మ్యూచువల్ ఫండ్. చాలా మ్యూచువల్ ఫండ్స్ చక్కటి రిటర్న్స్ ఇస్తున్నాయి. అది మీరే ఎసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ లాంటి వాటిలో లేదా యూ కెన్ ఈవెన్ గో ఫర్ సమ్ ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్ లాంటివి ఆర్ కెనరా రోబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్. ఇటువంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి. మేబీ నెక్స్ట్ 2-3 years ఇఫ్ యూ స్టేడ్ ఇన్వెస్టెడ్ ఇన్ దీస్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈవెన్ ఎస్ఐపి కూడా చేస్తూ వెళ్ళొచ్చు ఇటువంటి ఫండ్స్లో. తర్వాత సత్యవాణి అడుగుతున్నారు, అపోలో టైర్స్ కొన్నారట 265లో, 2 నెలలు హోల్డ్ చేస్తారట అపోలో టైర్స్. టైర్ స్పేస్ చాలా పీక్లో ఉన్న స్టాక్స్ అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ కొద్దిగా స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. 246 దీని ఆల్ టైమ్ హై, అది కూడా బ్రీచ్ అయ్యి 266 దాకా నిన్న వెళ్ళటం చూసాం. బట్ అగైన్ మీకు 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టైం పీరియడ్ చూడకుండా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ బిలో 245. కరెంట్లీ 257 ఉంది. అండ్ అగైన్ 266 దాటింది అంటే కనుక 285 to 290 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీరు అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. సో టైం 2 months అని పెట్టుకోకుండా ప్రైస్ వచ్చినప్పుడు ఐ థింక్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వడ్లమాని బాలాజీ అడుగుతున్నారు, తేజాస్ నెట్వర్క్స్ ఐపీఓకి అప్లై చేయొచ్చా అని. సో కొద్దిగా రిస్క్ కనిపిస్తోందండి. అప్లై చేయొచ్చు. ఫండమెంటలీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ కంపెనీ. కొంచెం హై పీఈ దగ్గర ఇస్తున్నారు, వాల్యుయేషన్స్ కొద్దిగా హైగా కనిపిస్తున్నాయి. బట్ చెప్పలేమండి, సడన్లీ ఈ స్పేస్లో ఇది ఒక్కటే ఫస్ట్ కంపెనీ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇటువంటి కంపెనీ సడన్గా గిరాకీ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో విత్ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఉందని గ్రహించి అప్లై చేయండి. లేదు ఎందుకు వచ్చిన బెడదా అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. మీరు ఎటువంటి తేజాస్ నెట్వర్క్స్ స్టడీ చేశారా? ఐ థింక్ మీరు మెన్షన్ చేశారు, దట్స్ రైట్. ఎందుకంటే హార్డ్వేర్లో అపార్ట్ ఫ్రమ్ హ్యూఐ దే అదర్స్ బిగ్ ఈజ్ లైక్ నోకియా, వాళ్ళు ఓన్లీ హ్యాండ్సెట్సే కాదండి, ఎరిక్సన్స్ ఇటువంటి వాటిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు. సో హార్డ్వేర్ ఎప్పుడు కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది వర్తించదండి ఆ సెక్టర్కి, డిఫ్లేషన్ ప్రైజెస్ పడుతుంటాయి. సో కొంచెం ఇన్ కేస్ యూ వాంట్ బెట్, ఇన్ కేస్ ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఇందులోంచి బయటకు రావాలండి. అండ్ సెకండ్లీ మనం డొమెస్టిక్ కంపెనీస్కి కూడా కస్టమ్స్ డ్యూటీ అవన్నీ పెద్దగా టింకర్ చేయలేదు, ఇదొకటి గమనించాలి. అండ్ 4G ఎక్విప్మెంట్కి కంప్లీట్లీ మనం కస్టమ్స్ డ్యూటీ ఇంకా పెడతామని ఈరోజు పొద్దున్న వార్తలు వచ్చింది. సో దెర్ ఇస్ అ స్లైట్ బిట్ ఆఫ్ ఎ రిస్క్. బట్ ఇప్పటిదాకా మీరు అన్నట్టు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఇచ్చి దే కెన్ సబ్స్క్రైబ్. బియాండ్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్ మెగా గెయిన్స్ అండి. ఇన్ కేస్ యూ గెట్ సమ్ డీసెంట్ గెయిన్స్ ఆల్సో యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్ ఆన్ లిస్టింగ్. తర్వాత బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, సింప్లెక్స్ ఇన్ఫ్రా టెక్నికల్లీ బుల్లిష్ ట్రెండ్లో ఉందా? మంచి కంపెనీ అనేది 1 year కోసం ఎలా ఉంటుంది? సింప్లెక్స్ ఇన్ఫ్రా రంగానికి చెందిన కంపెనీ. ఐ థింక్ మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక ఎస్ అని చెప్పొచ్చండి. ఆల్రెడీ 508 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది దాటుతాను చూసాం. 553 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ ఈ స్టాక్ 273 నుంచి అరౌండ్ 589 వితిన్ 3 months పెరగటం చూసాం. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ డెఫినెట్లీ బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్స్లో. 553 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 466 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్. సో అంతవరకు వెయిట్ చేయకుండా ప్రాబ్లీ 508 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ అప్ మూవ్లో ఇది అరౌండ్ 645 విచ్ ఈస్ ఆల్మోస్ట్ 2008 హైస్ అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 100 రూపీస్ అప్ సైడ్ రివార్డ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు 47 to 48 రూపీస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మేబీ యూ కెన్ హోల్డ్. తర్వాత మెయిల్ క్యూపిడ్ గురించి అడుగుతున్నారు, అనంతపురం నుంచి శరణ్. క్యూపిడ్ ఫండమెంటలీ ఎలా ఉంది ఈ కంపెనీ? లాంగ్ టర్మ్ కోసం 330 రూపాయల్లో తీస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ ఎ కంప్లీట్ రేంజ్ బౌండ్ ట్రేడ్లో ఉంది. ఫండమెంటలీ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. బట్ వాల్యుయేషన్స్ పరంగా ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ హై ప్రైస్ దెన్ వాట్ ద ఫండమెంటల్స్ యాక్చువల్లీ ఆర్. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ అండి. దే మేక్ కాంట్రసెప్టివ్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్ట్ సేల్స్ వాళ్ళది ఇన్స్టిట్యూషనల్ సేల్స్ ఉందండి. ఇండియాలో ఆఫ్రికాలో కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మార్జిన్ ఎక్స్పాన్షన్ అయితేనే కానీ ఐ డోంట్ థింక్ విల్ మేక్ బిగ్ మనీ అండి. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. సో ఇది ఫార్మస్యూటికల్లో మనం
ప్రివెంటివ్ దీని కింద మనం కేటగిరైజ్ చేయొచ్చు. బట్ ఒకవేళ మీకు ఏదైనా ఒక 10-12% జంప్స్ వస్తే మాత్రం ఐ థింక్ కొద్దిగా అమ్మండి ఇన్ కేస్ యూ హ్యావ్ బిగ్ స్టాక్. తర్వాత మెయిల్ ఎండి కుమార్ అడుగుతున్నారు, తేజస్ ఐపీఓ గురించి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. దినేష్ కుమార్ లాయిడ్ 280లో ఉన్నాయట, ఎవరేజ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? No, unless we get the actual residual business ఏదైతే వాళ్ళు ఒక అప్లయన్సెస్ డివిజన్ అవన్నీ హ్యావెల్స్కి అమ్మేశారండి, దాని తర్వాత మనకి 1 or 2 quarters వీ హ్యావ్ టు మానిటర్. క్యాష్ వచ్చింది, వాళ్ళు కొద్దిగా డివిడెండ్ రూపాయన ఇస్తున్నారు కానీ బట్ రెసిడ్యువల్ బిజినెస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ టర్న్ ఓవర్లు ఎలా ఉంటాయి చూస్తాను కానీ చెప్పలేం. ఒకవేళ ఫ్రెష్గా కొనదలుచుకుంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ వెయిట్. టాటా మోటార్స్ కొన్నారు 470 కాల్ ఆప్షన్ రవికుమార్, అలాగే ఎస్బీఐ 290 కాల్ ఆప్షన్ కూడా ఉన్నాయి, ఏం చేయాలి ఈ రెండు? ఐ థింక్ రెండు కూడా ఆల్మోస్ట్ అగేన్స్ ద ట్రెండ్ వెళ్తున్నారండి మీరు. ఐ థింక్ టాటా మోటార్స్ క్లియర్లీ డౌన్ ట్రెండ్లో ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ అది పెరిగినా కూడా ప్రాబ్లీ 488 ప్రీవియస్ స్వింగ్ హై దాటే ఛాన్స్ ఎక్కువ లేదు. సో నా ఉద్దేశంలో ఐ థింక్ కొద్దిగా స్వల్పంగా పుల్ బ్యాక్ వచ్చి 469 అట్లా వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. బట్ అదర్వైజ్ ఎస్బీఐ ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్. సో ఐ థింక్ ఎస్బీఐ షుడ్ బి హెల్డ్ విత్ 276 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మీరు హోల్డ్ చేయండి. ఈవెన్ ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ స్వింగ్ హై ఏదైతే ఉందో 290-295 ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వర్మ అడుగుతున్నారు, డీమార్ట్ ఐపీఓలో ఎలర్ట్ అయ్యాట, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అలాగే ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 118లో ఉన్నాయి, ఏం చేయాలి? ఐ థింక్ డీమార్ట్ మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టి హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే స్టాక్ మీకు లిస్టింగే ఆల్మోస్ట్ డబల్తో లిస్ట్ అయ్యి స్టాక్ క్లోజ్ టు అరౌండ్ 800-815 అలా ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో మేబీ 4 figure 1000 rupees షుడ్ బి యూజ్డ్ యాజ్ బుకింగ్ ప్రాఫిట్స్. ఇన్ కేస్ యూఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లైక్ 3 to 4 years అయితే అది కూడా అవసరం లేదు. ఈ స్టేజ్లో 690 కింద మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి స్టాక్ని. అరౌండ్ 790 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 1000 దగ్గర మీరు కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఆర్ఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ యాజ్ ఏ స్పేస్ చాలా డౌన్ ట్రెండ్లో ఉందండి. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ కూడా ప్రాబ్లీ లాస్ట్ 4 to 5 monthsలో 127 నుంచి క్లోజ్ టు అరౌండ్ 73 దాకా పర్సన్ చేసాం. బట్ అగైన్ 58 దగ్గర దీనికి కీ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ అక్కడ మీరు యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. అండ్ పుల్ బ్యాక్ వచ్చేది 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 90-92 వస్తే కనుక మీరు స్వల్ప నష్టాలు ఉన్న బుక్ చేసి ఐ థింక్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో స్టాక్స్లో ఎంటర్ అవుతే దానిలో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి ఎన్ఎస్సీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. 9615 దగ్గర ఎన్ఎస్సీ నిఫ్టీ ఓపెన్ అయింది. అలాగే కొన్ని బ్యాంక్ షేర్లలో కొద్దిగా లాభాలు చూస్తున్నాం మనం. ఎస్బీఐ 0.4% పెరిగింది, ఎస్ బ్యాంక్ 0.2% పెరిగింది. అలాగే సెంట్రల్ బ్యాంక్ పాజిటివ్గా ప్రారంభమైంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మాత్రం నష్టాలతో ప్రారంభమైంది. ఎన్పిఏ రిజల్యూషన్ అనేది బ్యాంక్ స్టాక్స్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది, నాట్ ఏ మేజర్ ఇంపాక్ట్. అలహాబాద్ బ్యాంక్ 0.8% పెరిగింది, ఐఓబి 0.6% పెరిగింది, అండ్ కార్పొరేషన్ బ్యాంక్ 0.7% పెరిగింది. సో పెద్ద గెయిన్స్ ఏం లేవు, స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి బ్యాంక్ షేర్లలో. కొన్ని బ్యాంక్స్ అయితే నష్టాల్లో కూడా ఉన్నాయి. అలాగే ధనలక్ష్మి బ్యాంక్ 0.8%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బాగా ఎన్పిఎల్తో సతమతం అయ్యే బ్యాంక్ ఇది 0.5% పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వాళ్ళకి ఎఫ్డీఏ క్లియరెన్స్ ఏదో ఒకటి వచ్చిందన్న వార్తలతో కొంత ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 2:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. భూషణ్ స్టీల్ 4% నష్టపోయింది, ఎలక్ట్రో స్టీల్ 6% నష్టపోయింది. ఇవన్నీ కూడా రుణభారంతో కురింగిపోతున్న కంపెనీస్ ఇవి. లాంకో ఇన్ఫ్రా ఏమాత్రం మార్పు చేర్పు లేదు. అలాగే హెక్సావేర్ 3.5% నష్టపోయింది. దెన్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లాట్గా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.6% పెరిగి ట్రేడ్ అవుతోంది. సో మనకు మిడ్ క్యాప్స్లో లూజర్స్ లిస్ట్ చూస్తే భూషణ్ స్టీల్ 6% నష్టపోయింది, వీడియోకాన్ ఇండస్ట్రీస్ అనదర్ లోవర్ సర్క్యూట్, శిల్పి కేబుల్స్ లోవర్ సర్క్యూట్, హెక్సావేర్ 3.8% నష్టపోయింది, రేమాండ్స్ 3%, విఎస్టీ ఇండస్ట్రీస్, కన్సాయ్ నెరోలాక్, అలాగే అబాన్ ఆఫ్ షోర్, వెల్స్పన్ ఇండియా, సైంట్, వెల్స్పన్ కార్ప్, అపోలో టైర్స్, డిబి కార్ప్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, సిఎట్. సో ఆల్ టైర్ స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే లాభాల్లో ఉన్న స్టాక్స్ ఒకసారి చూస్తే బాంబే వర్మా 4% పెరిగింది, ఆస్ట్రల్ పాలీ, మ్యాగ్మా ఫిన్కార్ప్, గ్రీవ్స్ కాటన్, సోమాని సెరమిక్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్, ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్, సెంట్రల్ బ్యాంక్, ఎస్కేఎఫ్ ఇండియా, ఇన్ఫీ బీమ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ ఇవన్నీ కూడా 1 to 2% లాభాలే, నాట్ ఎనీ మేజర్ గెయినర్స్. ఇవాల్టి ఓపెనింగ్ ట్రేడ్లో మనకు కొంత ల్యాక్ క్లస్టర్ ట్రేడింగ్ మనకు కనిపిస్తుంది, బోత్ ఇండెక్స్ పరంగా అలాగే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో యాక్షన్ కూడా. అంటే
మార్కెట్ బ్రెడ్త్లో కూడా పెద్దగా మనకు ఎటువంటి మేజర్ ట్రెండ్ కనపట్లేదు. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి శ్రీనివాస్. హలో. నమస్తే సార్, వసంత్ గారు. నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. సార్, పంజాబ్ కెమికల్స్ 2 యాప్లో తీసుకున్నాం సార్. ఇండియా గ్లైకాల్ వచ్చేసి 132లో తీసుకున్నాం సార్. హోల్డ్ చేయమంటారా? ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? ఫస్ట్ స్టాక్ పంజాబ్ కెమికల్స్ సార్. ఏమండి? పంజాబ్ కెమికల్స్. పంజాబ్. ఓకే. పంజాబ్ కెమికల్స్ అండ్ ఇండియా గ్లైకాల్. ఐ థింక్ ఇండియా గ్లైకాల్ యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్ అండి. బట్ పంజాబ్ కెమికల్స్ ఐ థింక్ కొద్దిగా ఏదైనా మీకు స్వల్ప ప్రాఫిట్ ఉన్నా ఆర్ ఈవెన్ రేట్ అయినా ఐ థింక్ పంజాబ్ కెమికల్స్లోంచి బయటకు ఇండియా గ్లైకాల్ యాక్చువల్లీ మోనోఎథిలిన్ గ్లైకాల్ చేస్తారు, ఎస్పెషలీ బేస్డ్ అవుట్ ఆఫ్ మొలాసిస్. సో మనకి షుగర్ క్రాప్ కూడా బాగుంది కాబట్టి ఐ థింక్ ఇండియా గ్లైకాల్ హ్యాస్ ఏ డీసెంట్ ఫ్యూచర్. అండ్ కొద్దిగా మనకి ఇది సైక్లికల్ కాబట్టి ఆల్ షుగర్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. ఈసారి క్రషింగ్ సీజన్ కూడా బాగానే ఉంది కాబట్టి ఇండియా గ్లైకాల్ హోల్డ్ చేయండి. పంజాబ్ కెమికల్ చిన్న ప్రాఫిట్ వచ్చినా బయటకు వచ్చింది. ఓకే అండి. అన్సాల్ ప్రాపర్టీస్ కొన్నారట రామకృష్ణ, 26 రూపాయల 50 పైసల్లో. ఏం చేయాలి దీన్ని? 6,000 షేర్లు కొన్నారు. అలాగే మహాలక్ష్మి క్యాపిటల్ ఫస్ట్ కొన్నారు 800 రూపాయల్లో. ఈ అన్సల్ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై దగ్గర కీ రెసిస్టెన్స్ ఉంటుందండి, విచ్ ఇస్ అరౌండ్ 36. సో 29.5 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 36 నుంచి 38 మధ్యలో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 1.5 ఇయర్ మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక 22 రూపీస్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. క్యాపిటల్ ఫస్ట్ ఆల్మోస్ట్ మనకి 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో ఐ థింక్ 665 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు డెఫినెట్లీ యూ క్యాన్ హోల్డ్ ద స్టాక్. బట్ అగైన్ దే ఆర్ రేజింగ్ సమ్ ఫండ్స్ అండి. ఇలాంటి ఫండ్ రేజింగ్ అలా వచ్చినప్పుడు కొద్దిగా సెల్ ఆఫ్ ఉంటుంది స్టాక్లో. ఐ థింక్ ఈ మంత్ 15th బోర్డ్ మీటింగ్ ఏదో ఉంది, సమ్ డిబెంచర్స్ ఏదో రేజ్ చేయటానికి. సో నా ఉద్దేశంలో ఇలాంటి టైంలో 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక 2 price points వన్ షుడ్ బై. 665 ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ మేబీ 604 నుంచి 615 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ బై. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి వెంకట్. హలో. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్, ఈ సిడిఎస్ఎల్ ఓఎఫ్ఎస్ వస్తుంది కదా సార్, ఆఫర్ ఫర్ సేల్, అది ఐపీఓనా సార్, లేకపోతే డిమార్ట్, ఎస్చాండ్, హట్కో లాగా ఐపీఓనా, లేకపోతే అది వేరే ఏమన్నా వేరే టైప్ అండి? ఐపీఓనే అండి. ఐపీఓనే. ఆల్రెడీ బిఎస్సి లాంటి సంస్థలు అందులో ఇన్వెస్టర్స్గా ఉన్నారు కదా, వాళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కొన్ని షేర్లు పబ్లిక్ అలాట్ చేస్తున్నారు అండ్ లిస్ట్ అవుతుంది. 19th ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది. ఒకసారి చూసి ఆ సమయంలో రికమెండేషన్ ఇద్దామండి. నెక్స్ట్ వీక్ కదా. ప్రస్తుతానికి మాత్రం తేజస్ నెట్వర్క్స్ ఐపీఓ ఇవాళ ప్రారంభమవుతుంది. సిడిఎస్ఎల్ ఐ థింక్ 19th నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి రివ్యూ కోసం కొద్దిగా టైం ఇవ్వండి మాకు. బట్ ఇట్స్ అన్ ఐపీఓ అండి. ఇట్స్ గోయింగ్ టు గెట్ లిస్టెడ్ సూన్ ఆఫ్టర్ ది ఐపీఓ. అది ఆఫర్ ఫర్ సేల్ అయినా ఐపీఓ అయినా మనకు షేర్లు లిస్ట్ కావడం మాత్రం ఇదే ప్రథమం. ఈ అంశాన్ని గుర్తించండి. తర్వాత కాలర్. హలో. యా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, అడగండి. నా పేరు దాసు అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి దాసు గారు. సార్, ఇప్పుడు మదర్సన్ సుమీలో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చండి? మదర్సన్ సుమి ఎంతకాలం హోల్డ్ చేస్తారు? లాంగ్ టర్మ్ అండి, నేను ఎక్కువ కాలం హోల్డ్ చేసి ఉంచుతారు. మదర్సన్ సుమి మంచి కంపెనీ అయినా ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి అండ్ ఇట్స్ ఎ వెరీ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ. ఎందుకంటే లిస్టింగ్ అయిన తర్వాత దట్ కంపెనీ హాస్ గివెన్ ఫెనామినల్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్ అండ్ వాళ్ళు ఇన్ఆర్గానిక్ ఎక్స్పాన్షన్ వరల్డ్ వైడ్ చేశారండి. సో ఇట్స్ ద లార్జెస్ట్ ఇండియన్ ఆటో యాన్సిలరీ కంపెనీ, లార్జెస్ట్ అండి. కాబట్టి మీరు ఇప్పుడు కొనొచ్చా, అది బోనస్ కూడా డిక్లేర్ చేశారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బై అండి. ఏదైనా చిన్న కరెక్షన్ ఒక 3-5% వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో 2 price pointsలో తప్పకుండా కొనండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ మేక్ వెరీ గుడ్ మనీ. తర్వాత ముంబై నుంచి రవికిరణ్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. వేదాంత అండ్ హిందాల్కో సార్. వేదాంత, హిందాల్కో ఆల్రెడీ ఉన్నాయా, కొందాం అనుకుంటున్నారా? ఉన్నాయి సార్. వేదాంత 245, హిందాల్కో 180. ఏం చేయాలి? రెండు మెటల్ కంపెనీసే. ఐ థింక్ వేదాంత చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకు స్టాక్ 2016 మార్చ్లో ప్రాబ్లీ 70 రూపీస్ ఉన్నది, ఆల్మోస్ట్ 278 దాకా టాప్ అవుట్ అయిందండి. సో లాస్ట్ 4 monthsలో కన్సాలిడేషన్ నుంచి ఒక మైనర్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు ఈ స్టాక్ పిక్ చేస్తేనే హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. మేబీ 200 రూపీస్ మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ 200 రూపీస్ దగ్గర ఉంది. అంటే ఇక్కడ క్లోజ్ టు అబౌట్ 30-35 రూపీస్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు తీసుకోండి.
అండ్ మీకు అట్లీస్ట్ 1 year 1.5 year వ్యూ ఉంటేనే ఈ స్టాక్లో మీరు ఉండాలి. అదేవిధంగా హిండాల్గా కూడా సేమ్ చార్ట్ ప్యాటర్న్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్రాబ్లీ 3 monthలో ఏదైతే ఉందో 179 దగ్గర ఒక సపోర్ట్ ఉండొచ్చు. ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 154 దాకా డౌన్ సైడ్ రావచ్చు. సో నేను చెప్పిన ప్రైజెస్ ప్రాబ్లీ నిఫ్టీ 200-250 పాయింట్స్ పడితే కనుక వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు రెడార్లో పెట్టుకొని సెకండ్ ప్రైస్ పాయింట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. రెండు కూడా మంచి స్టాక్సే పిక్ చేశారు కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ మేబీ 1 year 1.5 year వ్యూలో 15-20% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, తర్వాత మెయిల్ చూద్దాం. సునీత బెంగళూరు నుంచి అడుగుతున్నారు, డెట్ ఫండ్స్ రికమెండ్ చేయాలట, షార్ట్ అండ్ లాంగ్ టర్మ్. కొద్దిగా టైం ఇవ్వండి, వెంటనే ఇప్పటికి చెప్పను, మీ ఒక 5 minutes తర్వాత ఐ విల్ గో త్రూ డెట్ అండ్ దెన్ టెల్ యూ అండి. సుధాకర్ బాబు కొడాలి అడుగుతున్నారు, శ్రీరామ్ ఫైనాన్స్ 50లో హోల్డ్ చేస్తున్నారట, 1 year హోల్డ్ చేస్తారట, కొనుక్కోవచ్చు, ఇంకా కొనుక్కోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చు? ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్లో దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. స్టాక్ చూస్తే కనుక డిమాండేషన్ టైంలో ఆల్మోస్ట్ మనకి హై 1324 నుంచి క్లోజ్ టు 850 దాకా పడుతుంది చూసాం. బట్ ఈ స్టాక్ రికవర్ కాలేకపోయిందండి. లైక్ స్టాక్స్ లైక్ మేబీ బజాజ్ ఫైనాన్స్, ఎడెల్వేస్ ఇలాంటి స్టాక్స్తో కంపేర్ చేస్తే రికవర్ కాలేదు. సో నా ఉద్దేశంలో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఇన్ కేస్ మీరు ఈ స్టాక్ ఉంచండి, అట్లీస్ట్ 1 year వ్యూ ఉందంటున్నారు కాబట్టి. బట్ అగైన్ మీరు ఫ్రెష్ బై చేయాలి అనుకుంటే కనుక దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. మేబీ బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి 5-7% కరెక్ట్ అవుతే కనుక ఐ థింక్ ఆ స్టాక్ బై చేయొచ్చు. ప్రాబ్లీ నెక్స్ట్ 1 yearలో బజాజ్ ఫైనాన్స్ విల్ అవుట్ పర్ఫార్మ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మెయిల్ పావులూరి శ్రీనివాస్, జాగ్రన్ కొన్నారట 178 రూపాయలు 1 year బ్యాక్, ఏమీ కదలట్లేదు, పైకి వెళ్ళట్లేదు, ఏం చేయాలి దాన్ని? స్టాక్ అక్కడే ఉందండి. లాస్ట్ 1.5 yearగా మీరు ట్రేడింగ్ గమనిస్తే కనుక 162 నుంచి ఆల్మోస్ట్ 213 రేంజ్లో మూవ్ అయ్యే స్టాక్ ఇది. బట్ అగైన్ ప్రాబ్లీ మీరు ఇప్పుడైతే హోల్డ్ చేయొచ్చు. ప్రాబ్లీ 165 కింద మీ స్టాప్ లాస్ ఉంటుంది. కరెంట్లీ అరౌండ్ 180-185 అలా ఉంది. అండ్ ప్రాబ్లీ 213-14 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. వెరీ థిన్లీ ట్రేడెడ్, వెరీ రేంజ్ బౌండ్ స్టాక్ కాబట్టి ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ లాంగ్ టర్మ్కి షుడ్ అవాయిడ్ అండి. తర్వాత మెయిల్ పి శాస్త్రి అడుగుతున్నారు, పంపించారు. వెబ్సైట్ profitevertrade.in వెబ్సైట్ లుక్ చాలా బాగుంది. ప్రోగ్రామ్ మొబైల్లో వాచ్ చేస్తున్నాడు, ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ వెబ్సైట్లోనే మొబైల్ ద్వారా వాచ్ చేస్తున్నాడు, చాలా బాగుందని కాంప్లిమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా దీన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రమేష్ బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, చాలా చక్కగా పొగిడారు. ఒకసారి పొగడతాను, నేను చదివి వినిపిస్తాను. ఈవెన్ గాడ్ ఆల్సో విల్ గివ్ గిఫ్ట్స్ బేస్డ్ ఆన్ డివోటీస్ రిక్వెస్ట్స్ అండ్ ప్రేయర్స్, బట్ యూ TV5 team giving without any request prayers. I am talking about you are introducing valuable stock from tomorrow onwards. ఏం చెప్పగలం మేము ఇంతకంటే? ఇఫ్ యూ మీట్ వీ కెన్ డూ సమ్ పార్టీ అట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది మెయిల్. నిమేష్ దుగ్గిరాల అడుగుతున్నారు, బాలసోర్ అలాయిస్ ఇది ఫండమెంటల్ ఎలా ఉంది, అలాగే జీ మీడియా ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా మీడియం టర్మ్ కోసం? యా, ఐ థింక్ నిన్న కూడా మనకి ఆ జీ మీడియా గురించి అడగడం జరిగిందండి. బికాజ్ దే ఆర్ ట్రయింగ్ టు అక్వైర్ అండ్ గెట్ ఇన్ టు రేడియో, బట్ అదర్వైజ్ ఐ థింక్ జీ ఎంటర్టైన్మెంట్ స్టాండ్స్ ద బెస్ట్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా. ఎందుకంటే లీడర్స్ విల్ ఆల్వేస్ అవుట్ పర్ఫార్మ్ ద సెకండ్ రంగ్ స్టాక్స్. ఇందులో కూడా చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, చాలా టేక్ ఓవర్లు, అండ్ స్మాలర్ వన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ బిగ్ మనీ. మీకు ఏమైనా ట్రేడింగ్కి కావాలంటే కొనుక్కోండి కానీ, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ రియల్లీ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే మీడియా ల్యాండ్స్కేప్లో కూడా చాలా మార్పులు వస్తాయి. గో విత్ జీ ఎంటర్టైన్మెంట్, దట్స్ అ బెటర్ ఐడియా. తర్వాత సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, ట్రైడెంట్ అండ్ త్రివేణి ఇంజనీరింగ్ ఈ రెండింటిలో 10,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేశారు, లాస్లో ఉన్నారట, ఏం చేయాలి? ఇట్స్ ఎ హ్యూజ్ ఈక్విటీ కంపెనీ అండి ట్రైడెంట్, బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. అంటే రీసెంట్ టైమ్స్లో వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే నెక్స్ట్ 2-3 years ఇక మాకు లేదు, ఉన్నవే మనం ఇంకా లాస్ట్ 2-3 yearsలో వాళ్ళు స్పెండ్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్తోనే నెక్స్ట్ 2-3 years కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా అన్నీ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ అండి, యూ విల్ గెట్ గుడ్ మనీ. ఎందుకంటే వాళ్ళు బెడ్ లినెన్, టెరీ టవల్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ ఎ పేపర్ డివిజన్. ఆల్ ద 3 are ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్. మంచి రంగంలో ఉన్నారు అండ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అన్నీ పెరుగుతాయని వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
అండ్ అది స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అయిందండి లాస్ట్ 1